అప్పుడే పుట్టిన ఈ పసిబిడ్డ ఊపిరి తీసుకోవడంలో చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇతని ఫేస్ మరియు శరీరం అంతా బ్లూ కలర్ లో అయిపోయి ఉంటుంది. కానీ పోలీసులు ఈమె కార్ ఆపి అడిగితే ఏమీ లేనట్టు ఈమె నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. కానీ ఈమె ఫేస్ లో ఉన్న భయం, ఆమె చేతులకు ఉన్న రక్తాన్ని చూసిన పోలీసులకి డౌట్ వచ్చి ఆమెను వెంటనే కార్ నుంచి కిందకి దింపి ఆమె చేతులకి సంకెళ్లు వేసేస్తారు. వెంటనే అంబులెన్స్ ని పిలిపించి ఆ బిడ్డకి ట్రీట్మెంట్ చేపిస్తారు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఈ బిడ్డకి కనీసం బొడ్డు కూడా కోయలేదు, ఈ బిడ్డ హాస్పిటల్లో పుట్టలేదు అని చెప్తాడు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ కి ఆ మహిళ కార్ డిక్కీలో ఒక ఫేక్ ప్రెగ్నెంట్ ది కడుపు దొరుకుతుంది. దాంతో పోలీసులకి ఈ బిడ్డ ఆ మహిళది కాదు అని అర్థమైపోతుంది. దాంతో ఆమె దగ్గరికి వెళ్లి ఆ బిడ్డ అసలు తల్లి ఎవరు అని అడిగితే నేనే ఆ బిడ్డకి తల్లిని అని ఆ మహిళ చెప్తూ ఉంటుంది. మరోవైపు ఎమర్జెన్సీ వాళ్ళకి కాల్ వెళ్తుంది. ఒక మహిళ నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, నాకు పుట్టిన బిడ్డని కూడా తీసుకుని వెళ్లిపోయారు, హెల్ప్ కోసం ఫోన్ చేస్తుంది. ఇదంతా చెప్పిన తర్వాత వెంటనే ఫోన్ కట్ అయిపోతుంది. పోలీసుల దగ్గర కేవలం ఆ లొకేషన్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ ఏరియా ఎంత పెద్దదంటే ఆమె వెతకడం అంత ఈజీ అయ్యి ఉండదు. అప్పుడే ఆమెతో మాట్లాడిన ఒక పోలీస్ ఆఫీసర్ కి ఆమె మాట్లాడినప్పుడు ట్రైన్ సౌండ్ వచ్చింది అని గుర్తొస్తుంది. దాంతో ఈ పోలీసులు ట్రైన్ దగ్గర పడి ఉన్న ఒక కార్ ని చూస్తారు. వెంటనే ఆ కార్ దగ్గరికి వెళ్లి డిక్కీని ఓపెన్ చేయాలని చూస్తే అది లాక్ లో ఉంటుంది. దాంతో పోలీసులు ఆ డిక్కీని ఓపెన్ చేసి చూస్తే రక్తంతో నిండి ఉన్న ఒక మహిళ ఉంటుంది. చెక్ చేస్తే ఆమెకి ఇంకా ఊపిరి ఆడుతూ ఉంటుంది. దాంతో వెంటనే ఆమెని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ఆమెను కాపాడుతారు. అలాగే ఆ తల్లికి తన బిడ్డని కూడా ఇచ్చేస్తారు. బిడ్డ కూడా బ్రతుకుతుంది. ఈ తల్లి బిడ్డని కాపాడినందుకు పోలీసుల కోసం కామెంట్ సెక్షన్ లో రెడ్ హార్ట్ కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.